నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కరేడు గ్రామంలో ఇండోసోల్ సోలార్ కంపెనీకి భూములు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీలు విలేకరుల సమావేశం నిర్వహించాయి. నెల్లూరు సిపిఎం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఎం, సిపిఐ, సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ, ఎస్యుసిఐ, కమ్యూనిస్టు పార్టీలకు చెందిన నాయకులు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఉలవపాడు మండలంలో కరేడు గ్రామ పంచాయతీకి సంబంధించి సోలార్ పరిశ్రమకి 8,464 ఎకరాల భూమిని సేకరణ చేస్తూ ప్రకటన చేశారు. దాన్ని నిన్న వామపక్ష పార్టీలు నాయకులు పర్యటన జరిగింది. 10 గ్రామాలు కూడా సర్వే చేయడం జరిగింది. దీనికి ముందు మొన్న 29వ తేదీ ఈ ప్రకటన చేయగానే రైతులు అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా 3,000 మంది హైవేని దిగ్బంధం చేశారు. ప్రభుత్వం ఇప్పుడు దిగి వచ్చి అంతకుముందు రైతుల దగ్గరికి పోయి లేదా అక్కడ ఉండేటువంటి గ్రామాలకు పోయి వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని కూడా తీసుకోలేదు. మామూలుగా అభిప్రాయాన్ని తీసుకొని వాళ్ళు ఇస్తారా ఇవ్వరా భూమిని అనేటువంటిది తెలుసుకోవాలి. అది చేయలేదు. వాళ్ళు ఎప్పుడైతే రైతాంగం ఉండేటువంటి ప్రజలు ఎప్పుడైతే రోడ్డుని దిగ్బంధం చేశారో ఇప్పుడు దిగొచ్చింది ప్రభుత్వం. ఒక 139 మంది మీద కేసులు కూడా నాన్ బెయిల్ కేసులు కూడా పెట్టడం జరిగింది. అంతకుముందు 26 మందిని అరెస్ట్ చేసి కందుకూరు పోలీస్ స్టేషన్లో కూడా పెట్టడం జరిగింది. ఇవన్నీ ఫలితంగానే ఈరోజు రేపు 4వ తేదీ రేపు ఈ ప్రజా సేకరణ కోసం కలెక్టర్ కానీ అదేవిధంగా ఏదైతే అక్విజిషన్ చేస్తున్నారో భూముల్ని దానికి సంబంధించి డిప్యూటీ కలెక్టర్ గారు రేపు కరేడు గ్రామానికి పోతున్నారు. అక్కడ ఉండేటువంటి గ్రామాలను పర్యటన చేసేటప్పుడు మేము భూములు ఇవ్వము, మా భూమి మాకు కావాలి, మా ఊరు మాకు ఉండాలి అనే నినాదంతో వాళ్ళందరూ కూడా గట్టిగా ఉన్నారు. అందువల్ల ఏదైతే సోలార్ పరిశ్రమకు కావాల్సినటువంటి అనేక భూములు వేరే ప్రాంతంలో ఉన్నాయి. పచ్చని పొలాలు 3 పంటలు పండాయి. మామిడి తోటలు, సపోటా, ప్రసిద్ధి అయినటువంటి ఉలవపాడు మామిడి చెట్లు కానీ వేరుశనగ, అట్లాగనే అక్కడ ఉండేటువంటి కొబ్బరి తోటలు ఉన్నాయి. ఎక్కువగా 15 అడుగులకే నీళ్లు పడుతున్నాయి. అందువల్ల పంటలు ఆడ 3 పంటలు దిగుబడి జరుగుతుంది. అందువల్ల ఉండేటువంటి మత్స్యకారులు కానీ మనం కృష్ణాపట్నం పోర్టు చూసాం. అక్కడ ఉండే మత్స్యకారులకి ఈరోజు ఏ పరిస్థితి ఇబ్బంది పడుతున్నారో, సముద్రంలో పోయేదానికి వేటకు పోయేదానికి లేకుండా ఉందో, ఈరోజు మా పరిస్థితి కూడా అదే వస్తుంది అనేటువంటి మత్స్యకారులు గ్రామాలు 3 గ్రామాలు ఉంటే 3 గ్రామాలు వాళ్ళు మొన్న ఎక్కువ మంది కదిలింది కూడా మత్స్యకారులు కూడా కదిలేరు హైవే ఇబ్బందానికి రైతులు. అందువల్ల ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం ప్రకటించిందో ఆ భూముల్ని వెనక్కి వాళ్ళకి ఇవ్వాలి, దాన్ని రద్దు చేయాలి. ఆ నోటిఫికేషన్ని ఇప్పటికైనా ప్రభుత్వం ఈ ఆలోచన చేయకపోతే రాబో కాలంలో ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. ఇప్పటికే ఆ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలు ఈ ప్రభుత్వం మీద దుర్మార్గంగా ఉందనేటువంటిది, మా భూముల్ని వాళ్ళు తీసుకునేదానికి మాకు ఇన్ని సంవత్సరాల నుంచి ఒక పక్క చేవూరు గ్రామానికి సంబంధించినటువంటి పొలానికి ఈరోజు కూడా నష్టపరిహారం ఇవ్వలేదు. ఈరోజు మేము ఇచ్చి వాళ్ళ చుట్టూ తిరిగే కన్నా మా భూములు ఇచ్చేదానికి మేము సిద్ధంగా లేము. ఈ జిల్లాలో అనేక ప్రాంతాల్లో మనం చూసే పక్కనే ఉండేటువంటి రాచర్లపాడు దగ్గర 2,500 ఎకరాలు ఆ రోజు కిసాన్ సదస్సు తీసుకున్నారు. ముత్కూరులో రిలయన్స్ వాళ్ళకి 2,500 ఎకరాలు ఇచ్చారు. ఈరోజు కూడా పరిశ్రమలు పెట్టలేదు. అందువల్ల ఈరోజు వీటికి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ గతంలో ఇచ్చింది, వాళ్ళని
ఎదుర్కోవాలనేటువంటి చెప్పినటువంటి ప్రభుత్వం ఈరోజు కూడా అదే పద్ధతి అవలంబిస్తుంది. భూ కబ్జాదారులకి అండగా ఉంటుంది. అందువల్ల ఈ భూములు ఇచ్చి వీళ్ళు బ్యాంకులో లోన్లు పెట్టి బ్యాంకులకి ఏర్పడుతున్న పరిస్థితి మనం చూసాం. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేదానికి వాళ్ళకు ఉపయోగపడేదానికి ఈ ప్రభుత్వం ఉంది. వెంటనే వాటిని ఉపసంహరించకపోతే ఈ జిల్లాలో ఉండేటువంటి రైతాంగం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తారు. ఇప్పటికైనా ఆలోచించి ఆ భూములు వాళ్ళకి ఉండాలి, మా ఊరు మా భూములు మాకు ఉండాలనేటువంటిది ఏదైతే వాళ్ళు కోరుకుంటున్నారో ఈరోజు కూడా అందరూ కూడా అర్జీలు ఇచ్చేదానికి కలెక్టర్కి ప్రతి గ్రామం నుంచి ప్రతి ఇంటి నుంచి అర్జీలు మాకు మా భూములు ఇవ్వము, మా ఊరు లేకపోద్దు అంటే గ్రామాలతో సహా చెప్పేస్తున్నారు. 12 గ్రామాలు, ఒక్క కరేడు గ్రామం ఉంటుంది. మా పొలాలు పోయి మా గ్రామం ఉండటం ఎందుకు? అందువల్ల మేము ఎలాంటి పరిస్థితుల్లో దీన్ని వ్యతిరేకిస్తున్నాం అనేటువంటిది గ్రామ ప్రజలందరూ చెప్తున్నారు. అందువల్ల ప్రభుత్వం వెంటనే ఆ నోటిఫికేషన్ వెనక్కి తీసుకోవాలని వామపక్ష పార్టీలుగా నేను జరిగినటువంటి పర్యటనలో వచ్చినటువంటి అంశాలు మీ దృష్టికి తీసుకొని వస్తాం. అందువల్ల దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాం. సోదరులారా, కరేడు పోరాటం అక్కడ రైతాంగమే కాదు, అక్కడ చేతి వృత్తుల వాళ్ళు, రకరకాల వృత్తులు చేసుకునేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఒక స్ఫూర్తిదాయకమైన ఒక మంచి పోరాటం చేస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే పరిశ్రమలు ఎక్కడైనా తీసుకుంటే ఆ పరిశ్రమల్లో వాళ్ళ భూములు కొంత పోయేది కాబట్టి కాంపెన్సేషన్ కట్టించేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఊళ్ళు పోతుండే కరేడు గ్రామమే అదృశ్యమయ్యే పరిస్థితి వచ్చింది. రామకృష్ణారెడ్డిపురం అని అక్కడ అదే అట్లాగే 3-4 గ్రామాలు అదృశ్యం అవుతుంది. ఎక్కడైనా భూములు ఇచ్చేది దేనికనంటే అక్కడ ఇండస్ట్రీ పెడతారు, దానివల్ల మా పిల్లలకు ఉపాధి దొరుకుతుంది, మాకు ఉపయోగకరంగా ఉంటుంది, మా ప్రాంతం అభివృద్ధి అవుతుంది ఉద్దేశంతో ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఊళ్ళని వదిలేసి మీరు వెళ్ళండి, ఎక్కడో ఒక దగ్గర ఉపాధి చూసుకోండి, మేము ఇచ్చే పావుల బయట తీసుకోండి అనేది ఒక వచ్చింది. ఇది చాలా దురదృష్టకరమైంది. రెండోది ఏంటంటే 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఎటువంటి పరిస్థితుల్లో గ్రామ సభలు జరపకుండా రైతాంగం పర్మిషన్ లేకుండా వాళ్ళ అనుమతి లేకుండా భూసేకరణ జరపరాదు అనేది ఉంది. దానికి గ్రామాల్లో అయితే 4 వింతలు, పట్టణాలు అయితే 2 వింతలు వాళ్ళకి కాంపెన్సేషన్ కట్టించాలనే ఒక విషయం. వీటన్నిటికంటే కీలకమైనది అంటే రైతాంగం అనుమతి లేకుండా భూములు తీసుకోవడానికి వీలేదు. కానీ ఇవాళ ఏం జరుగుతుందంటే భూములు తీసుకొని మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నామని ముందుగా అనౌన్స్ చేసేసి గ్రామాల్లో దిగిన తర్వాత కరేడు గ్రామ చుట్టుపక్కల ప్రజలందరూ పోరాటం దిగిన తర్వాత ఇప్పుడు గ్రామ సభలు జరుపుతారంట. ఇది ఎక్కడా ఉండదన్నమాట. ముందు గ్రామ సభలు జరిపి రైతాంగం పర్మిషన్ తీసుకొని వాళ్ళ అండతో భూమి సేకరణ జరుగుతుంది. అటు జరగల, ఇదొక దురదృష్టకరమైంది. మూడోది ఏంటంటే ఈ ఇండోసోల్ ప్రాజెక్టు దీనికి సంబంధించి గతంలో జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 8,000 ఎకరాలు అయితే కాదు, కానీ ఇచ్చాడు, పర్మిషన్ అయితే ఇచ్చాడు. ఆ రోజు ఇవాళ ప్రభుత్వ అధినేత ఏమన్నారంటే అది జగన్ బినామీ కాబట్టి దాన్ని మేము ఒప్పుకోము అని చెప్పని పెద్ద ఎత్తున రచ్చ చేశాడు. తన మీడియా ద్వారా పెద్ద ఎత్తున గొడవ చేశాడు. మంచిదే, సంతోషమే. కానీ ఇవాళ ఎవరు బినామీ? మీరు ఆ రోజు ఆయన ఆ బినామీ అయితే ఆ బినామీని రద్దు చేసేయాలి, ఆ భూములు ఇవ్వకూడదు, ఆ సంస్థకి పర్మిషన్ ఇవ్వకూడదు. కానీ అదే సంస్థకి అంతకంటే 4 రెట్ల ఎక్స్ట్రా భూమిని ఈరోజు ఇస్తున్నామంటే ఇప్పుడు మీరేమన్నా బినామీయా? కాబట్టి ఇలాంటి అనుమానాలన్నీ ప్రజల్లోనూ, నెల్లూరు జిల్లా ప్రజల్లోనూ, ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లోనూ ఉన్నాయి. ఇవన్నీ తీర్చాలి. మొట్టమొదటి ఏంటంటే కరేడు ప్రాంత ప్రజల మనోభావాల్ని, వాళ్ళ ఆలోచనల్ని, వాళ్ళ పర్మిషన్ తీసుకోకుండా ఎలాంటి భూసేకరణ చెయ్యరాదనేది మేము వామపక్షాలుగా డిమాండ్ చేస్తున్నాం. ఆ మేరకు మంచి స్ఫూర్తిదాయకమైన పోరాటం జరుగుతుంది. దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తామని చెప్తున్నాం. నా పేరు శ్యామరాజు, ఆంధ్రప్రదేశ్ రైతాంగం జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు ఉలవపాడు మండలంలో చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా వాళ్ళు ఒక భయమైన విధానంతో స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఎమ్మెల్యే కూడా అక్కడ కందుకూరు ఎమ్మెల్యే ఆయన నాగేశ్వరరావు గారు మాట్లాడతారు. ఆయనకి మొత్తం కూడా రైతులకి ఆయన వాళ్ళ ఇంట్లోది వాళ్ళ ప్రభుత్వం అంతా ఇచ్చేస్తున్నాడంట ₹1,00,000. నువ్వు ₹1,00,000 వాళ్ళకి ఇచ్చేటప్పుడు వాళ్ళందరినీ నువ్వు గ్రామాల్లో పోయి అడగకుండా నీకు ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు వాళ్ళని అడగకుండా నువ్వు పోలీసు వాళ్ళ చేత దౌర్జన్యంగా రౌడీజంగా చేయాలంటే రైతులు ఒప్పుకోరు.
రైతులు నిన్ను ఆ గ్రామంలో ఏరియాలో తిరగనీరు, ఆ నియోజకవర్గం నుంచి నువ్వు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి తెచ్చుకోకుండా నువ్వు వెంటనే మీ మంత్రులతో ఎమ్మెల్యేలతో అందరిని కూర్చోబెట్టి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారికి తీసుకెళ్లి వాళ్ళకి నువ్వు చెప్తున్న 1000 కోట్లాది రూపాయలు అని చెప్పేసి వాళ్ళు ఒప్పించాయ్యా. ఒప్పించకుండానే నువ్వు రౌడీలు చేసి ఈరోజు పోలీసుల ద్వారా రైతుల్ని కొట్టిస్తావా? రైతుల్ని కొట్టే గమనుంటారనుకున్నావా? ఈ జిల్లాలో ఉండే రైతులు, వామపక్ష పార్టీలు అందరూ కూడా తిరగబడితే మీ ప్రభుత్వం మీరు ఎక్కడికి వెళ్తారో గుర్తించుకొని ఉండాలని చెప్పేసి రైతులని నచ్చజెప్పే విధంగా మీరు ప్రయత్నం చేయకుండా రౌడీలు చేస్తే ఎవరు ఊరుకోరని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, మీరు సోలార్ కంపెనీ పెట్టుకోవాలంటే చాలా భూములు పక్కనే ఎక్కడైనా పెట్టుకోవచ్చు. పచ్చని పంట 3 పంటలు పండించేది ఇక్కడ మీరు పోయేసి ఆ గ్రామాలే లేపేసి ఈ గ్రామ ప్రజల్ని మీరు భయపెట్టాలని చెప్పేసి ఎవరు కూడా ఒప్పుకోరు. గ్రామస్తులంతా తిరగబడితే ఆడోళ్ళు పిల్లగాళ్ళందరూ కూడా నిలబడితే మీరు, మీ ప్రభుత్వం, మీ పోలీసులు ఏం చేయలేరని చెప్పేసి కూడా గ్రహించి మీకు పక్కన చాలా పొలాలు ఉన్నాయి, ఆ పొలాల్లో మీరు సోలార్ కంపెనీ పెట్టుకోండి. సోలార్ కంపెనీ పెట్టుకొని అక్కడ నడపండి. మీరు ఉపాధి కల్పించే దానికోసం ప్రయత్నం చేయండి తప్ప గ్రామస్తుల మీదకి దౌర్జన్యాలు చేసిన వర్షానికి ఈ నెల్లూరు జిల్లాలో ఏ పరిస్థితుల్లో కూడా రైతాంగం కానీ, వ్యవసాయ కార్మికులు కానీ, కౌలు రైతులు కానీ, మొత్తం వామపక్ష పార్టీలు కానీ మిమ్మల్ని క్షమించమని చెప్పేసి ఈ సందర్భంగా మేము మీకు హెచ్చరిస్తూ రైతులను ఆదుకునే ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా ఈ ముఖ్యమంత్రిని కూడా మేము చెప్తున్నాం. గతంలో చెప్పిన మాట ప్రకారంగా రైతులకి మేము ఆదుకుంటామన్న మాట ప్రకారంగా ఆదుకోవాలని కోరుతున్నాం. మిత్రులారా, ఉలవపాడు మండలం కరేడు గ్రామంలో పారిశ్రామిక వాడ ఏర్పాటు కోసంగా పంట పొలాలని అక్వైర్ చేసేందుకు ప్రభుత్వం ముందస్తుగా ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా ఏకపక్షంగా ప్రకటన చేయడం, ఆ చేసిన ప్రకటనకి ప్రతిస్పందనగా కరేడు గ్రామస్తులంతా కూడా వేలాది మంది తమ యొక్క పంట పొలాలని ఆ విధంగా ఇండోసోల్ కంపెనీకి దరఖాస్తు చేసేసరికి మేము సిద్ధంగా లేము, మా పొలాలు మేము ఇవ్వము, మా పొలాల ద్వారా మా యొక్క జీవనాధారం మేము కొనసాగించుకుంటామని ఆందోళన సాగిస్తే పోలీసులు వారిపైన దౌర్జన్యం చేయడం మాత్రమే కాకుండా 39 మంది పైన అక్రమంగా కేసులు కూడా బనాయించారు. ఈ చర్యని వామపక్ష పార్టీలుగా ఖండిస్తాను. ప్రజాభిప్రాయ మేరకు ఖచ్చితంగా ఆ ప్రాంతాలన్నింటినీ కూడా పంట పొలాలుగానే కొనసాగించాలని మేము డిమాండ్ చేస్తాము. ప్రజల యొక్క ఆందోళనకి మేము పూర్తిగా మద్దతు చేస్తున్నాం. నా పేరు సురేష్. వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిన్నటి రోజుగా కరేడు గ్రామ పంచాయతీలో ప్రజల యొక్క అభిప్రాయాలను ప్రతి గ్రామం వెళ్ళి ప్రతి ప్రజలు కూడా ఉన్న ప్రజలు కలిసి అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. అందరూ కూడా తెలుసు, రాష్ట్రంలో ప్రజలు కూడా 29వ తేదీన వేలాది మంది రైతులు జాతీయ రహదారి 16వ నెంబర్ మీద తమ యొక్క సమస్యల పరిష్కారం కావాలి, తమ యొక్క సమస్య అయినటువంటి ఈరోజు ప్రభుత్వము ఎటువంటి ప్రజాభిప్రాయం సేకరణ లేకుండా, ముందస్తు సేకరణ లేకుండా ప్రజల యొక్క భూములను సోలార్ కంపెనీకి అప్పగించడాన్ని ప్రజలు వ్యతిరేకిస్తూ ఆ యొక్క ఉద్యమాన్ని చేపట్టింది. ఇందులో 39 మంది రైతులపైన కూడా నాన్ బెయిల్ కేసులు ఇట్లాంటివి చేపట్టడం జరిగింది. ఇక్కడ ప్రభుత్వం యొక్క వైఖరి ఈరోజు ప్రజల కోసము పనిచేస్తున్నాయా, ఈ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ ఈ సోలార్ కంపెనీకి భూములు రాయించే విధంగా చర్యలు చేపట్టే ఉద్దేశము ఈ ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేస్తున్నాయా లేకపోతే ప్రైవేటు కార్పొరేట్ వాళ్ళకి పనిచేస్తున్నాయని మనకు స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ కరేడు గ్రామ పంచాయతీలో చేపడుతున్నటువంటి ప్రజలందరూ కూడా మద్దతు ఇవ్వాలని వామపక్ష పార్టీల ద్వారా నేను కోరుతూ, ఏదైతే ఈ ప్రభుత్వాలు ప్రైవేటు కార్పొరేటు సెక్టార్లకి ఒక బంట్రోతుల్లాగా పనిచేయడాన్ని మనమందరం కూడా వ్యతిరేకించాలని, ఈ యొక్క ఉద్యమంలో వామపక్ష పార్టీల యొక్క పాత్ర అనేది క్రియాశీలకంగా ఉంటుందని, అందులో ఎస్యూసీ కమ్యూనిస్ట్ పార్టీ కూడా క్రియాశీలక పాత్ర వహిస్తుందని తెలియజేస్తుంది.